గాయ్స్, వెల్కమ్ టు టెక్కీ ఫుడ్ టేల్స్. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. దక్షిణ కాశీ అని ఏ ప్లేస్ని పిలుస్తారు, అసలు మన దోషాలకి ఈ ప్లేస్కి ఉన్న సంబంధం ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను. ఈ ప్లేస్ ఎక్కడో లేదండి, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. శ్రీకాళహస్తి. దీన్నే దక్షిణ కాశీగా పిలుస్తారు. అసలు శ్రీకాళహస్తికి ఎందుకంత ప్రాముఖ్యత ఉందో చూద్దాం. ఎగ్జాక్ట్గా ఇది తిరుపతి నుండి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది శ్రీకాళహస్తి. మనం డైరెక్ట్గా వెళ్ళాలనుకుంటే బస్సెస్ అండ్ ట్రైన్ అవైలబిలిటీ కూడా ఉంది. శ్రీకాళహస్తిలో మనకు ఆ పేరుకున్న విశిష్టత తెలుసు కదా. శ్రీ అంటే సాలెపురుగు అని, కాళ అంటే పాము అని, హస్తి అంటే ఏనుగు అని. ఆ 3 జీవరాశులు శివుణ్ణి ఎంత అలా పూజించేవో వాటి పేరు మీదగానే శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందని కూడా మనకు తెలుసు కదా. శ్రీకాళహస్తి మెయిన్గా ఎందుకు వెళ్తారు అంటే, మనకి ఏ రకమైన దోషాలున్నా, సర్పదోషం ఉన్నా, రాశిపరమైన దోషాలు ఉన్నా సరే ఫస్ట్ మనకి పెద్దలు కానీ ఎవరైనా చెప్పే ప్లేస్ ఏంటి అంటే శ్రీకాళహస్తి వెళ్ళి పూజ చేయించుకోండి, రాహుకేతువుల పూజ ఖచ్చితంగా తొలగిపోతాయని కదా. మొత్తం 5 ఎంట్రన్స్లు ఉంటాయన్నమాట. మన శ్రీకాళహస్తి గుడి లోపలికి ఎంట్రన్స్ అవ్వడానికి 5 ఉంటాయన్నమాట. అందులో మీరు ఏ ద్వారం నుంచి అయినా వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత మీరు రాహుకేతుల పూజ చేయించుకునే ఫలము అయితే టికెట్స్ ఉంటాయన్నమాట. 500, 750, 1500, 2500 అండ్ 5000 ఇలా అమౌంట్ వైజ్గా ఉంటాయన్నమాట. మీరు నచ్చిన అమౌంట్ చూస్ చేసుకుని మీరు పూజకి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1500 పూజ చేయించుకున్నాం అనుకోండి, వాళ్ళే పూజకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. మనం జస్ట్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. వెండితో చేసిన సర్పాల దగ్గర నుంచి అన్నీ వాళ్ళే ఇస్తారు. పూజ కూడా వాళ్ళ దగ్గరుండి చేయిస్తారు. తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజెస్లో చెప్తారు. మీకు ఏ లాంగ్వేజ్ అర్థమవుతుందంటే ఆ లాంగ్వేజ్లో మనం పూజ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దర్శనానికి కూడా వాళ్ళే పంపిస్తారు. స్పెషల్ దర్శనానికి 200 రూపీస్ టికెట్ ఉంటాయి కదా, అవి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే డైరెక్ట్గా పంపిస్తారు. సో దర్శనం కూడా చాలా బాగా చేసుకోవచ్చు. దర్శనం అయిన వెంటనే నాగపడగలను హుండీలో వేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. మొబైల్ అనేది లోపలికి వెళ్ళలేదు. సో ఫస్ట్గానే మనం కౌంటర్లో మొబైల్ సబ్మిట్ చేసేయచ్చు. నేను మొత్తం సబ్మిట్ చేసేసి పూజ అయిపోయిన తర్వాత నేను వీడియో తీయడానికి సెకండ్ టైం వెళ్ళాను అనమాట. అప్పుడు తీశాను. కాళహస్తిలో ఉన్నది పంచలింగాల్లో ఒకటైన వాయులింగం. అలానే మనం శ్రీకాళహస్తిలో చాలా శివలింగాలు ఉంటాయి. నేను ఫస్ట్ టైం అంటే మనం ఇప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ శివుడిది ఒక లింగమే ఉంటుంది కదా, బట్ ఇక్కడ అలా కాదు. అక్కన్న, మాదన్న, మన కవులు ఉన్నారు కదా, ప్రతి ఒక్క కవి, చాలామంది కవులు శివలింగాల్ని స్వయంగా ప్రతిష్ఠించారు. శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు, చిత్రగుప్తుడు శివలింగం ఎలా ఉంటుంది అంటే కొంచెం వంగి ఉంటుంది. దానికి కూడా రీజన్ నేను తెలుసుకున్నాను. ఎందుకంటే చిత్రగుప్తుడు ఎక్కువగా రాస్తూ ఉంటారు కదా, ఆ బొటనవేలు కొంచెం ఇలా నొక్కి ఉంటుంది కదా, దాని కారణంగా శివలింగం కూడా అలా ఉంటుందంట. ఇంకా చాలా శివలింగాలు చూశాను. ఇంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం, అలా చాలా శివలింగాలు ఉన్నాయి. మీకు ఆల్మోస్ట్ అన్నీ కాకపోయినా కొన్నైనా చూపించడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఇక్కడ కౌంటర్స్ చూడండి ఎలా ఉన్నాయో. 1500 అయితే ఇక్కడ చేస్తారు పూజ ఒక పలానా చోట, 2500 అంటే ఒక చోట, 700, 750 అండ్ 500 అయితే ఒక చోట, అలా డివైడ్ చేసి ఉంటాయి మండపాలు. మీరు తీసుకున్న టికెట్ ప్రైస్ని బట్టి మనం ఆ మండపంలోకి వెళ్ళి పూజ చేయించుకోవాలి. అండ్ ఇక్కడ శివలింగం గురించి మాట్లాడుతున్నాం కదా, ఇక్కడ శివలింగం నార్మల్గా ఉండదు, స్క్వేర్ షేప్లో ఉంటుంది. మన శ్రీకాళహస్తిలో శివలింగం వచ్చి స్క్వేర్ షేప్లో ఉంటుంది. అది కూడా 9 స్టెప్స్గా ఉంటాయి కదా, వాటినే నవగ్రహాలు అంటారండి. ఇక్కడ శ్రీకాళహస్తిలో నవగ్రహాలకి సపరేట్గా గుడి లేదు. బేసిక్గా ఏ గుడిలో చూసినా నవగ్రహాలు అనేవి ఉంటాయి కదా, ఇక్కడ మనకి సపరేట్గా లేదు. ఆ 4 స్టెప్స్లోనే మనం నవగ్రహాలను చూడొచ్చు. శనీశ్వరుడికి మాత్రం సపరేట్గా ఉంది. ఒక్క శనీశ్వరుడికి తప్ప మిగిలినన్నీ కూడా మనం ఆ శివలింగంలోనే చూడొచ్చు అనమాట. శివలింగం తలపైన సాలె, ఏనుగు, పాము వాటి చిత్రాలు కూడా ఉంటాయి. మనం లోపల ఉన్న శివలింగాన్ని అయితే అంతలా చూడలేం, కానీ బయట సేమ్ అలానే ఒకటి పెడతారు. సో మనం అక్కడ క్లియర్గా చూడొచ్చు. గోమాతలు అవి కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఇక్కడ పూజలు కూడా బాగా చేస్తున్నారు. గడ్డి అవన్నీ కూడా మనం తినిపించవచ్చు. అవన్నీ ఫ్రీగానే, ఎవరు అయితే అమౌంట్ అయితే ఛార్జ్ చేయడం లేదు.
రాహుకేతువుల పూజ స్వయంగా పూజారులే చేస్తారు. అది కూడా రాహుకాలంలో చేయడం అత్యంత సుప్రదంగా ఉంటుంది కాబట్టి రాహుకాలంలో ఎక్కువ చేస్తారు. రాహుకేతువుల పూజ ద్వారా సర్పదోషం, కుజదోషం, వివాహ సంబంధిత అడ్డంకులు ఉన్న, సంతానంలో ఉన్న ఏమున్నా సరే దోషాలు తొలుగుతాయని పూర్తిగా నమ్ముతారు ఇక్కడ. పరమేశ్వర స్వామి లింగం వెనుక జ్ఞానప్రసూనాంబ టెంపుల్ ఉంటుంది. అమ్మవారు ఇక్కడ స్వయంగా శివ పంచాక్షరి మంత్రం తపస్సు చేసి పరమేశ్వర అనుగ్రహం పొందిన తర్వాత ఆమె ఇక్కడ స్వయంగా నిలిచారు. అందుకే అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటారు. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు అసలు. అలానే మనం టెంపుల్లోనే 63 నయనాల విగ్రహాలు కూడా చూడొచ్చు. నయనాలు అంటే శివుణ్ణి ఎక్కువగా కొలిచే కొంతమంది ఉన్నారు కదా, కన్నప్ప గారి గుడి పైనే ఉంది, దానికి కూడా మీకు చూపిస్తాను. అలానే ప్రతి ఒక్క అలా 63 నయనాల విగ్రహాలు కూడా ఉంటాయి మనకి ఈ గుడిలో. ఈ టెంపుల్ బయట శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి దేవస్థానం ఉంటుంది. అక్కడైతే ఎన్ని ఉన్నాయంటే సర్పాలు, అసలు నాకు ఇవి చూస్తూ ఉంటే ఇంకా లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఫస్ట్ టైం నేను ఇన్ని చూడడం. ఇవన్నీ కూడా గమనించండి, ప్రతి ఒక్క దానికి కూడా ఒక విశిష్టత ఉంది. ఒకటి పంచముఖ సర్పాలు ఉంటాయి, ఒకటి సింగిల్గా, ఒకటేమో శివుడు ఆకారంలో, ఒకటేమో శ్రీకృష్ణుడు, ఒకటేమో విష్ణువు. నెత్తి మీద సర్పం పైన చాలా రకాల దేవుళ్ళు ఉన్నాయి. నాకు ఆ గుడి చాలా బాగా నచ్చింది. అలా కొంచెం ఫ్రంట్కి ముందుకు నడుస్తూ వెళ్ళాను. నాకు వెళ్ళే కొద్దీ గోపురాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే టెంపుల్లో ఒక గోపురం ఉండి మిగిలినవన్నీ నార్మల్గా గుడి చుట్టూ తిరగడానికి ఉంటాయి కదా, నాకు ఇక్కడ 5-6 గోపురాలు కనిపించినాయి. నేను అలా ముందుకు వెళ్తూ ఉంటుంటే ఇంకొక ఎంట్రన్స్ ఉంది అని అనుకున్నాను. దారిలోనే ఇక్కడ ఒక నది చూసి షాక్ అయ్యా. ఇంత పెద్ద నది ఉంది, మనం ఎలా మిస్ అయ్యామా అని. నేను అక్కడ తెలుసుకున్నది ఏంటి అంటే ఈ నదిని సువర్ణముఖి నది అంటారు. స్వయంగా అగస్త్య మహర్షి తన తపస్సు ద్వారా సువర్ణముఖి నదిని తీసుకొచ్చారనమాట. గంగమ్మని శ్రీకాళహస్తి వరకు తీసుకొచ్చారు, అది కూడా నార్త్ డైరెక్షన్లో. అందుకే ఈ నదికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నదిలో స్నానం చేసి శివుని దర్శించుకుంటే చాలా మంచిదంటారు. బట్ మేము వెళ్ళేటప్పటికే ఎక్కువగా అంత వాటర్ లేదు, సో ఎవరు అయితే స్నానాలు చేయడం లేదు. కానీ ఈ నదిలో స్నానం చేసి శివుని దర్శించుకుంటే మాత్రం చాలా మంచిదంటారు. వారణాసిలో ఉన్న గంగమ్మకి ఎంత ప్రాముఖ్యతో సువర్ణముఖి నదికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఇదొక ఎంట్రన్స్ అనమాట. ఈ గోపురం నుండి కూడా వెళ్ళొచ్చు. ఇది 2వ ఎంట్రన్స్గా పిలుస్తారు. ఇంకొకటి మీకు ముందు చూపిస్తానమాట, వెళ్దాం అక్కడికి కూడా. నేను ఇది కూడా చూశాను. చూసిన తర్వాత ఇక్కడ శివయ్యని చూసి నాకు ఇంకా మాటలు లేవు. ఎంత బాగుందంటే అక్కడ నేను చాలా వీడియోస్ అయ్యి దిగాను. సో నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్ మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఉంది, ఖాళీగా ఉందన్నమాట. అక్కడ చాలామంది మామూలుగా దర్శనం చేసేసుకున్న వాళ్ళు కానీ, వెయిట్ చేయడానికి కానీ అలా ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది కూర్చుని ఉన్నారు అక్కడ. లైక్ చుట్టూ ఒక పార్క్ కింద ఉందన్నమాట, చాలా స్పేషియస్గా. నేను ఇంకా ఈ గోపురం లోపలికి వెళ్ళాను అనమాట, అసలు ఏముంది ఏంటి అని చూడడానికి. ఇంకా మీకు ముందు చూపిస్తాను. అక్కడ కూడా శివుడు పార్వతి ఉయ్యాలు ఊగుతూ ఉంటారనమాట. అదైతే నాకు ఇంకా బాగా నచ్చింది. శ్రీకాళహస్తిలో మనం మహర్షులను కూడా ఎక్కువ చూడొచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ది ఏంటి అంటే మనం శ్రీకాళహస్తిలో ఉన్న లింగం వాయులింగం అని చెప్పుకున్నాం కదా, దీన్ని ప్రాణవాయులింగం అంటారు. అక్కడ ఒక దీపాలు వేలాడతాయి అన్నమాట. అక్కడ ఒక దీపం కిందకి 2 దీపాలు వెలిగిస్తారు. అదంట మనం డోర్స్ అన్ని క్లోజ్ చేసేసినా సరే ఆ దీపం అలా ఊగుతూనే ఉంటుంది అంట. ఎందుకు అంటే మనకున్న శివలింగం ప్రాణవాయులింగం కదా, ఆ బ్రీతింగ్కి అలా దీపాలు ఊగుతూ ఉంటాయని అంటారనమాట. చూడండి మన శ్రీకాళహస్తిలో ఉన్న శివుడికి ఎంత మహిమ ఉందో. ఇక్కడ శివపార్వతులు ఉయ్యాలు ఊగుతూ పెట్టారు కదా, నాకైతే ఇక్కడ చాలా పీస్ఫుల్గా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కన్నప్ప గుడికి వెళ్తున్నాం, భక్త కన్నప్ప గుడికి. శివుడు ఏకంగా భక్త కన్నప్ప భక్తికి మెచ్చి ఏకంగా శివుడు లిటరల్లీ కొండపైన తనకన్నా పైనే పెట్టుకున్నారు ఆ భక్తుడి యొక్క గుడిని. శివుడు పార్వతి అందరూ కింద ఉంటే ఆయన మాత్రం కొండపైన ఉంటుంది ఈ గుడి. చూడండి కొండపైకి ఎలా వెళ్ళాలో చూద్దాం. మనకి గుడి లోపల నుంచి మెట్లు ఉంటాయన్నమాట. సో డైరెక్ట్గా మెట్లెక్కి కొండపైకి వెళ్ళొచ్చు.
లేదు నడవలేదు అన్న వాళ్ళు అక్కడ ఆటో మాట్లాడుకోవచ్చు. ఒక 100 200 అలా ఇస్తే పైకి తీసుకెళ్తారు. అది కూడా సగం వరకు. ఇంకెన్నో మెట్లు ఉండవు అక్కడ నుంచి. అరౌండ్ ఒక 30 ఉంటాయి అనమాట. 30 అంటే ఈజీగా ఎక్కేయచ్చు కదా. చూడండి మేమైతే ఆటోలో వెళ్తున్నాము. అక్కడ చుట్టూ ప్లేస్ కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. దట్టు ఈవినింగ్ 4 to 5 బిట్వీన్ అనమాట మేము వెళ్ళిన టైము. సో ఇంకా ప్రశాంతంగా ఉంది. అక్కడైతే ఆటో పెట్టేసి మేము అక్కడ నుండి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాం. మనం శ్రీకాళహస్తి కింద నుండి టెంపుల్ ఎంత చూస్తామో మన అలా స్టెప్స్ ఎక్కి పై నుండి చూస్తే ఆ పై నుండి వ్యూ పాయింట్ మొత్తం చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి చాలామంది అయితే వాళ్ళ కోరికలు తీర్చమని రాళ్ళు కూడా పేర్చుతారు. నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయొచ్చు అలా. ఇక్కడ పైనుంచి వ్యూ పాయింట్ చూడండి ఎంత అందంగా ఉందో. మొత్తం ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నీ కూడా చాలా నీట్గా కవర్ అయినాయి ఇక్కడ. మనం ఇప్పుడు భక్త కన్నప్ప గారి గురించి తెలుసుకుందాం. ఆయన ఫస్ట్ పేరంట తింటూ అంట. ఆయన ఒక వేటగాడి కుటుంబానికి చెందినవారంట. ఆయనకి వేటలో చేస్తుండగానే శివలింగం కనిపించి అత్యంత మనోభక్తితో మాంసాన్ని, వాటర్ని ఇవన్నీ కూడా ఆయనకి నైవేద్యంగా పెట్టేవారంట శివుడికి చాలా ఇష్టంతో. అప్పుడు ఒక రోజు అనుకోకుండా శివలింగం దగ్గర నుంచి రక్తం కారిపోతుందంట. అప్పుడు తనకి ఏం చేయాలో తెలియక తింటూకి తన కంటిని తీసి శివలింగానికి పెట్టారంట. అప్పుడు ఇంకా ఆయన యొక్క అమితమైన భక్తికి శివుడు ప్రభావితుడయ్యి ఆయనకి కన్నప్ప అని పేరు పెట్టారంట. సో ఈ విధంగా శ్రీ భక్త కన్నప్ప వారి స్వామి యొక్క టెంపుల్ పైన ఉంటుందన్నమాట. చూడండి ఎంట్రన్స్లో శివలింగాన్ని పెడతారు. నెక్స్ట్ ఇది భక్త కన్నప్ప గుడి అన్నమాట. మేము ఈ టెంపుల్లోకి వెళ్ళి భక్త కన్నప్పని కూడా దర్శించుకున్న తర్వాత చుట్టూ కూడా ఇంకొక 2 టెంపుల్స్లా ఉన్నాయి చిన్నవి. అక్కడ కూడా లోపల శివలింగాలు ఉన్నాయన్నమాట. మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే వ్యూ మొత్తం మీకు ఇంకా బాగా కనిపిస్తుంది. ముందులో సగం మెట్లెక్కిన తర్వాత మనం వ్యూ చూసాం కదా, అలా కాకుండా మొత్తం పైకి ఎక్కిన తర్వాత భక్త కన్నప్పని కూడా దర్శించుకుంటే పైన కూడా శివుడు పార్వతి విగ్రహాలు చాలా పెద్దగా ఉంటాయి. మీకు చూపిస్తాను, వీడియోలో వస్తుంది. ఈలోగా మొత్తం వ్యూ మొత్తం చూడండి. బ్రిడ్జ్ కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది కదా. అవతల ఉన్న కొండపైన కూడా ఏదో టెంపుల్ ఉంది. నాకు ఆ టెంపుల్ అంటే ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఇక్కడ నుండి చూస్తే చాలా నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ శివుడు పార్వతి ఎంత అందంగా ఉన్నారో వైట్ కలర్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ మొత్తం కూడా అసలు నాకు ఒక డ్రీమ్లా అనిపించింది. మనం వెళ్ళాలి అనుకునే ప్లేస్లు కొన్ని ఉంటాయి కదా, కాశీ అని, బద్రీనాథ్ అని, కేదార్నాథ్ అని, అలా అన్నీ ఉంటాయి కదా. అందులో మనం యాడ్ చేసుకోవాల్సింది శ్రీకాళహస్తి కూడా. ఎంతో పవిత్రమైన స్థలం, దక్షిణ కాశీ ఇది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ కొండపైకి వెళ్తే 6 లోపు ఇంకా తిరిగి వచ్చేయాలి. ఎందుకంటే చీకటి పడితే ఏవో ఒకటి ఉంటాయి కదా. అందుకే మేము ఇంక వెంటనే రిటర్న్ అయిపోయాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ చేయండి.